అంతర్జాతీయ అంతర్జాల మాసపత్రిక శిలాకదంబం వీక్షిస్తున్న ప్రేక్షక శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ధనుర్మాసంలో తిరుప్పావై గురించి చెప్పుకున్నాం కదా. గత సంచికలో రంగనాథుని ప్రియభక్తుడైన పెరియాళ్వార్కి తులసివనంలో అయోనిజగా వెలసి దొరికిన గోదాదేవి పెరిగి పెద్దదై తండ్రితో పాటు రకరకాలైన మాలలల్లి తాను ధరించి అందం అనిపించాకే బుట్టలో సర్ది ఇవ్వడం, అది తెలిసి తండ్రి మందలించటం, ఆ రాత్రి స్వామి కలలో కనపడి గోద సమర్పించే ఆ ముక్తమాల్యదులే తనకు అత్యంత ప్రీతికరములని చెప్పగా కుదుటపడ్డ తండ్రికి గోదాదేవి శ్రీకృష్ణుని తప్ప అన్యుణ్ణి వరించను అని చెప్పిన విషయం మింగుడు పడలేదు. ఉత్తర దేశం నుండి వచ్చిన భక్తులు గోద విరహవేదన చూసి ద్వాపరయుగంలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతం చెయ్యమని సలహా ఇవ్వడం, ఆ విధి విధానాలన్నీ గోదకి చెప్పటం జరుగుతుంది. ఈ వ్రతానికి ప్రాతకాల స్నానం ఒక నియమం. తాను వ్రతం ప్రారంభించిన తన చెల్లులందరినీ కూడా తనతో పాటు వ్రతంలో పాల్గొనేలా చేస్తుంది. నిజానికి శ్రీకృష్ణుని పతిగా కోరి వ్రతం చేస్తున్నది తాను. కానీ తన చెల్లులందరూ ఎందుకు అంటే, తాను పతిగా కోరినది ఒక సామాన్యుని కాదు, లోకేశ్వరుడైన శ్రీకృష్ణుని. కృష్ణ అంటేనే నిత్య నిరవధిక ఆనందం. ఆనందం పంచుకున్న కొద్దీ పెరిగేది. కృష్ణుడు అందరివాడు. నాడు రేపల్లెలో గోపికలు అందరూ కలిసి కృష్ణ సాన్నిధ్యం కోసమే చేశారు కదా. ఆండాళ్ తల్లి కూడా దైవ సేవానందాన్ని అందుకోవడానికి తన నెచ్చళ్ళందరినీ తనతో కలిసి వచ్చేలా చేసింది. ప్రతిరోజు ప్రాతకాలాన నీరాడ వెడుతూ నీలమేఘశ్యామల్ని కీర్తిస్తూ స్వామిని గురించిన విశేషాలు పాశురాలుగా పాడింది. తల్లి కామదేవుని ప్రార్థిస్తూ తనను వెంకటాచలపతితో కూర్పుమని వేడింది. నిజానికి తాను వరించాను అని చెప్పింది విల్లుపుత్తూరులోని వటభద్రశాయి కృష్ణుని. తండ్రితో 108 దివ్య దేశాల దర్శన కాలంలో శ్రీరంగనాథునిపై ప్రేమ అంకురించి ఉంటుంది. ఇంతకీ ఈమె ఏ గుళ్ళో దేవుని వరించినట్లు వటపత్రశాయి, రంగనాథుడు, వెంకటాచలపతి వేరువేరు కాదు, వివిధ ప్రదేశాలలో ఉన్న ఒకే పరమాత్మ అన్న విషయం మనందరికీ కూడా తెలియజెప్పడానికేనన్నమాట. ఆమెలాగే భగవత్ కామాన్ని కలిగి ఉండేలాగా అనుగ్రహించమని మనము కోరుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఎదురు చూస్తున్న మార్గశిర పౌర్ణమి రానే వచ్చింది. వ్రతానుష్ఠానానికి సమయం ఆసన్నమైంది. వేకుజామనే నిద్ర లేచిన గోద చెలికెత్తలందరినీ లేపింది. స్నానానికి అందరితో కలిసి బయలుదేరిన గోద మొదటి పాశురం ఇలా పాడుతోంది. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நேராட போதுமீர் போதுமினோ நேரிழையீர் ஷீர் மல்கும் மாய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளச்சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படில்దేలో రింబావాయ్. మనమంతా ఎంత అదృష్టవంతులము. శ్రీలు పొంగిడి రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చలులారా,
నిండు జవ్వనులారా, మార్గశిర మాసపు వెన్నెలలు విరిసిన వేళ నీరాడ వెళదాం రండమ్మ. కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింపవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటిగిరప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగల్లా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా. ఇనుని తేజం, ఇందుని చలువ, నిండుగా వెలసిన నెమ్మోముతో, సిరునొప్పు కనుజంటతో ఎంత చూసినా తనివి తీరదు కన్నయ్య అందం. ఇంతకీ ఇతనే సుమా నారాయణుడు. మన వ్రతానికి వలసినవన్నీ ఇతనే మనకి సమకూర్చగలడు. మరి మనం ప్రాతకాల స్నాన విధిని ఆచరించొద్దు? రండర్రా, అందరం కలిసి ఆ స్వామిని కీర్తిస్తూ స్నానం చేద్దాం. అప్పుడు మన నోము జగతికే మంగళప్రదం కాగలదు అంటూ పాడుతుంది. గతంలో చెప్పుకున్నాం, గోదాదేవి వ్రతం చేస్తున్నది విల్లిపుత్తూరులోనే అయినా ఎప్పుడైతే ఈ కాత్యాయని వ్రతం గోపికలు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కోరి నందవ్రజంలో చేశారో, తామంతా గోపికలైనట్టు నందవ్రజంలోనే తానున్నట్టు భావించేసుకుంటూ ఇదిగో ఇలా పాడుతుందన్నమాట. ప్రతి పాశురంలోనూ తాము గోపికలైనట్టు నందవ్రజంలో ఉన్నట్టే పాడుతుంది. ఆపై రెండవ రోజు పాశురం. வையத்த வீர்கள் நாமும் நம்பாவைக்குச் செய்யும் கிரிசைகள் கேளிரோ. பார்க்கடல் வையத்தென்ற பரமனடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம். செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம். ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్నే యుగల్దేలో రెంబావాయ్. ఈరోజు మళ్ళీ తెల్లవారుజామున అందరికంటే ముందుగా లేచి చెల్లులందరినీ లేపి సమావేశపరిచింది గోద. ఏదైనా ఒక కార్యమైనా వ్రతమైనా సంకల్పించినప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి. తాము ఏం పొందదలిచి వ్రతం చేయదలిచాం, వ్రతానికి సాయపడేదెవరు, లేదా ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం, ఆ వ్రతం చేయడానికి తమకున్న అధికారం లేదా అర్హత ఏమిటి, అందుకు కావలసిన పరికరాలు ఏమిటి, వ్రత నియమాలు, వీటన్నిటిలోనూ స్పష్టత ఉండాలి. ఎంత పుణ్యం చేసుకున్నామర్రా, శ్రీకృష్ణ సాన్నిధ్యాన్ని, కృష్ణప్రేమను పొందగలిగే నిండు జవ్వనవతలమై స్వామికై వ్రతం ఆచరించగలిగే అదృష్టానికి నోచుకున్నాం కదా. వారాశిలో పవళించి ఉన్న స్వామిని స్తుతిస్తూ ఆ స్వామి పాదాలే గతి అని నమ్మి లీలలు పాడి ఆనందడోలికలలో ఊగులాడే మనం చేయబోయే వ్రత నియమాలను, విషయాలను చెబుతాను వినండి. మొట్టమొదటిది పరమనడిపాడి, అంటే పరమాత్మ పాదములను స్తుతించడం, అంటే పాదారవింద సంకీర్తనం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన గోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసే జాలాపనం ప్రతిపదం గురుమే ముకుంద. అడుగు వేసిన నోరు విప్పిన జగన్నివాస, అనుక్షణం నీ నామాన్ని ఆలపించుకునే అదృష్టాన్ని మాకు కలగని తండ్రి. అలా స్వామి భావనలో తన్మయులైన మనం పరమాత్మ భోగ్య వస్తువులైన పాలు, నెయ్యి మనం వాడం. నాట్కాలే నీరాడి తెల్లారుజామునే లేచి తెలినీట స్నానం చేసి మన అందం కోసం అలంకరణలేవి మనం చేసుకోరాదు. అందుకే కళ్ళకి కాటుక పెట్టుకోం, పూలు ముడవం, పెద్దలు నిర్దేశించిన బాటలోనే నడుస్తాం. వారిని ఏ విధంగానూ అతిక్రమించం. ఇతరులను బాధించే అల్పపు మాట్లాడటం, అసత్యాలు చెప్పటం ఏనాడు చెయ్యం. తీక్కురలై శండ్రోదం అంటే చాడీలు చెప్పరాదు. పరులేడ స్నేహభావమే ఉండాలి, కానీ వారికి అనర్థం కలిగించబోనటం ఈ వ్రతానికి భంగకరం. ఆత్మస్థుతి,
పరనింద, అధిక్షేపణ, హేళన మొదలైనవన్నీ వాక్కు యొక్క దోషాలు. వాటిని ఏమాత్రం దొల్లనీరాదు. తన వైభవానికి తగినట్లు ఇవ్వడం దానం. అర్హులైన వారి ఆర్తిని చూసి చేసే సహాయం భిక్ష. జ్ఞానులను, విద్వాంసులను సత్కరించడం, సన్యాసులను, బ్రహ్మచారులకు భిక్షనివ్వడం వంటి పుణ్యప్రదమైన సత్కార్యాలన్నీ చేస్తూ చరిస్తాం. ఇలా వ్రతానుష్ఠాన సమయంలో చెప్పినవన్నీ శ్రద్ధగా పాటించి పరమాత్మతో అనుసంధానం చేసుకుని పరమపురుషుని కోరి కీర్తించి సఫల మనోరథులమవుదాం అంటూ 2వ రోజు పాశురంలో పాడుతుంది. ఆపై 3వ రోజు పాశురంలో ஓங்கி உலகெழுந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினாள் தேங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறிப் பேது ஓங்கும் பெருங்கென்னல் ஊடுகயலுகள பூங்குவளை பொதில் பொன் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சேர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் ఇరందేలోరెంబావాయ్ అంటూ ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి చిన్ని వటువుగా వచ్చిన వామనమూర్తి దానంగా గ్రహించిన అడుగులకే ముల్లోకాలను తన చిన్ని అడుగులతోనే త్రివిక్రముడే ఆక్రమించిన అద్భుత స్వామిని గురించి పాడుతూ వ్రతానుష్ఠానానికై స్నాన విధిని ఆచరిస్తే లోకమంతా 3 వానలు కురిసి పచ్చని సిరులిచ్చే పైరులతో కనుచూపు మేర భూమి అంతా సస్యశ్యామలమై క్షీర సమృద్ధినందించే గోవులు కలిగి ఏ విధమైన ఈతి బాధలు లేకుండా లోకమంతా సుభిక్షంగా కలకలలాడుతూ ఉంటుంది అంటుంది. తాము స్వామిని దయను కోరి వ్రతం ఆచరిస్తున్నారు. ఈ ఆచరించే వ్రతం వల్ల కేవలం తమకు మాత్రమే కాదు, లోకమంతటికీ సుభిక్షంగా ఉండాలి, లోకాస్ సమస్తా సుఖినో భవంతు అంటూ ఆకాంక్షిస్తూ పాడుతుంది గోద. ఇక 4వ పాశురంలో ஆலிமலை கண்ணா ஒன்று நீ கைகரமேல் ஆளியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வனுருவம் போல் மேகரத்து பாழியல்தோடுடே பற்பனாபையின் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றறிந்து தாளாதே சார்கமுரைத்த சரமலை போல் வாழ உலகினில் பேதிடாய் நாங்களும் மார்கழி நீராட మహిళదేలోరెంబావాయ్. ఇక ఈ పాశురంలో ఉంటుంది. ఇంత 3వ పాశురంలో తింగళ్ ముమ్మారిపోయేది 3 వానలు కురిసి నేలంతా సుభిక్షంగా ఉండాలి అంది కదా. ఇక్కడ ఆ వాన ఎలా కురవాలో వర్షదేవుని నిర్దేశిస్తోంది ఈ పాశురంలో గోదాదేవి. ఓ వర్ష నిర్వాహకుడా, పర్జన్యదేవ, గంభీరమైన సముద్ర గర్భం మధ్యకి వెళ్ళి జలమంతా తాగి గర్జించి ఆకాశమంతా వ్యాపించి ఉన్న నారాయణుని వలె శ్యామలమూర్తివై పద్మనాభుని దక్షిణ బాహువునందలి చక్రంలా మెరిసి మరో చేతిలోని శంఖంలా ఉరిమి శార్గధనుసు నుండి వెలువన్న బాణవర్షమా అన్నట్లు కురిసి ఈ భూమిపై జీవులు సుఖాలలో తేలియాడుతూ ఆనందించేలా మేమంతా కూడా నీ వర్షంలో తడుస్తూ ఆనందంగా మార్గశిర స్నానం చేసేలా వర్షించు అంటూ ఆదేశిస్తోంది పర్జన్యదేవుణ్ణి.
పద్మనాభుని చేతిలోని బాణవర్షంలా ఉండాలట ఆ వర్షం. బాలికలంతా ఆ వర్షంలో తడుస్తూ స్వామిని కీర్తిస్తూ భగవద్ అనుభవాన్ని ఎవరికి వారు పొందుతూ ఆనందించాలి అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి పాశురంలోనూ ముందుగా భగవంతుని కీర్తించి మరి ఇంకో విషయానికి వెళ్తుందన్నమాట. ఇక 5వ పాశురం. மாயனை மன்னவட மதுரை மைந்தனை தூய பெருநேர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனே தூயோமாய் வந்து நாம் ஸ்தோமலத் தோவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதரவா நின்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலோ ரெம்பாவாய். மாயனை மாயனை மன்னவட மதுரை மைந்தனை தூய பெருநேர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதரமானென்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலோ రెంబావాయ్. ఎంతటి మాయలాడు ఈ చిన్ని కృష్ణుడు. కాకుంటే సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించనే ఏ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు శ్రీకృష్ణుడు. సతులాల ఎంత ఆశ్చర్యం. కొదదీరా మరి నందగోపునకు యశోదకు ఇది పోతా బిడ్డడాయే ఏ కృష్ణుడు. తాయై కుడల్ విழக்கம் செய்த దామోదరనే అంటుంది గోద. తల్లి దేవకీదేవి గర్భాన్ని ప్రకాశింపజేసిన ఈ చిన్నివాడు యమునా నది కావలనున్న గొల్ల కులానికే మణిదీపం. తల్లి యశోదాదేవిని విసిగించి తాడుతో కట్టేలా చేసి దామోదరుడైన స్వామి. ఇంతకీ ఈ మాయలాడు ఉత్తర మధురా నాయకుడు, యమునా తీర విహారి. మనమంతా పరిశుద్ధులమై వచ్చి స్వామి పాదాలపై పూలు జల్లి సేవిస్తే వెనక జన్మల్లో చేసిన పాపాలే కాదు, రాబోయే జన్మల పాపాలు కూడా నిప్పులో పడ్డ దూజిపించేలాగా అయిపోగలవు. కనుక పాపాలన్నీ పోగొట్టుకొని మనసా వాచ కర్మణ పరిశుద్ధులమై ఉన్నాం. మరి వ్రతం ప్రారంభిద్దామా అంటూ తనతో ఉన్న చెల్లులను సన్నద్ధం చేసింది గోద. ఇప్పటి వరకు చెప్పుకున్న 5 పాశురాల్లో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి అన్న భగవత్ తత్వాలను 5 ఉపాసించిందన్నమాట. మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరైదరువాన్ అంటూ పరవాసుదేవుడైన నారాయణ తత్వాన్ని, 2వ పాశురంలో పార్కడలల్ వైయెత్తండ్ర పరమ నడిప్పాడి అంటే పాలకడలిలో శేషసాయిపై పవళించి ఉన్న విష్ణుమూర్తిని కీర్తించింది. ఈ విష్ణుమూర్తే వ్యూహ రచయిత అంటే
భూలోకంలో రాక్షస బాధలు హెచ్చినప్పుడు దేవతలు భూదేవి విన్నమించుకునేది ఈ స్వామికే. జరగవలసిన దానిని వ్యూహరచన చేసి దాని ప్రకారం అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసేది ఈ స్వామి. ఇక మూడవదైన విభవమూర్తి అంటే పెరగడం తగ్గడం ఉండటం వంటివి ఏవీ లేని పరమేశ్వరుడు అవసరం వచ్చినప్పుడు తన అద్భుత విభవ రూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అలా చిన్నివటువుగా వామనుడై వచ్చి 3 అడుగుల నేలను కోరి త్రివిక్రముడై బ్రహ్మాండాన్నంతా ఆక్రమించి తన విభవాన్ని చూపిన వామనమూర్తిని ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి అంటూ పాడింది. ఇక భగవంతుడు ప్రకృతి స్వరూపుడు. ప్రకృతిలో పరమేశ్వరుని దర్శించగలిగిన గోద జగతికి జీవనాధారమైన వర్షదేవుని ప్రార్థిస్తుంది. 3 వానలు కురిసి లోకమంతా సస్యసమృద్ధితో పాలవృద్ధితో కలకలలాడుతూ ఉండాలని కాంక్షించిన గోద వర్షదేవుడిలా వర్షించాలో కూడా నిర్దేశించింది. అంతటి భాగవతురాలవిడ. ఇక 5వదైన అర్చామూర్తి శ్రీకృష్ణుడు. మధురానాయకుడు, నందకిశోరుడు, గోపాలమూర్తి, దామోదరుడు అయిన ఈ కృష్ణస్వామిని మనసారా కీర్తిస్తే పాపాలన్నీ పోయి పరిశుద్ధలం కాగల్ అంటుంది. ఇలా భగవత్ తత్వాలను గుర్తెరిగి కీర్తించి శ్రద్ధగా త్రికరణ శుద్ధిగా పూజించిన నాడు పరమేశ్వర వాల్లభ్యం సౌలభ్యం అవకమానదు కదా. ఇక ఇప్పటి నుండి అంటే 6వ పాశురం మొదలు 15వ పాశురం వరకు నందవ్రజంలోని గోపికలను లేపుతుంది రోజుకొక్కొక్కరి చొప్పున. వీరంతా గతంలో కాత్యాయని వ్రతం చేసి కృష్ణుని అనుభవాన్ని పొంది ఉన్నవారు కనుక తాము ఆచరించే వ్రత సమయంలో శ్రీకృష్ణుని మేలుకొల్పడంలో వారి నేతృత్వం సౌలభ్యపరచగలదని ఆమె భావన. పైగా తామంతా కూడా నందవ్రజంలోని గోపికలమే అన్న భావనలో ఉన్న గోద 6వ పాశురంలో గోపిక ఇంటికి వెళ్ళి ఇలా అంటుంది. పుళ్ళుం శిలంబినగాన్ పొల్లరయల్ కోயில் வெள்ளை விழுங்கின் பேரரவும் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேமுலை நங்கண்ண கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்தில் கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள விழுந்து அரியன்ற பேரறவும் உள்ளம் புகழ்ந்து కుళిల్దేలోరెంబావాయ్. అప్పుడే పక్షులు మేల్కొని కలకల చేస్తున్నాయి. దేవాలయంలో ప్రాతకాల శంఖారామం వినపడుతోంది కదూ. పాలిండ్లలో విషం నింపుకు వచ్చిన పూతన ప్రాణాలు తీసి బండి రక్కసును ఒక్క తన్ను తన్ని ఉక్కడగించిన పాల సముద్రంలో శేషశయ్యే యోగ నిద్రలో ఉన్న స్వామిని అఖిల జగత్తును బీజరూపంలో తనలోనే ఉంచుకున్న జగత్కారుణుని హృదయంలో భావిస్తూ యోగులు ములులు అల్లనల్లన లేచి పరవశంతో హరిహరి అని ఇరుగత్తి పాడుతుంటే నీకింకా వినబడనే లేదా చెలి? మేమంతా వచ్చి నీ వాకిట నిలబడి ఉన్నాం. నువ్వు కూడా మేల్కొని లేచి మాతో కలిసిరా సఖి. మనను అప్పుడు జగతికే మంగళప్రదమవును. ఇక రోజుకో గోపికను లేపుతోంది కదా. ఈనాడు 7వ పాశురంలో మరొక గోపికను ఇలా లేపుతుంది. கேசிகேசென்றும் ஆனை சாத்தம் கலந்து பேசின பேச்சரவும் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் சிறப்பும் கலகலப்பக்கை பேத்து வாசனரங்குழு ஆட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தயிரறவும் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరెంబాయ్. రేయంతా ఒక్కటిగా గడిపిన భరద్వాజ పక్షులు విడిపోయే వేళ చెప్పుకునే ఊసల కిచ్చకిచ్చలు వింటున్నావా చెలి? అదుగో పెరుగు చిలికే శబ్దం
గోపెమ్మల మంగళసూత్రాలు, కంఠాభరణాలు కలిసి చేసే మధురధ్వనులు, కంకణాల కలరవాలు నీకు వినబడటం లేదు? మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం అంటూ ఎలుగెత్తి పాడే పాటలు వింటూ కూడా ఇంకా చెయ్యి వీడకున్నావా? లేచలి, లేచి తలుపు తెరిచి మాతో కలిసిరా. ఈ గోపెమ్మ రేపల్లెలో ప్రసిద్ధుడైన ఒక నాయకుని ముద్దుల కూతురు అన్నమాట. ఇక 8వ పాశురం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாமை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பதை கொண்டு மாவாய் பிழந்தானே மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா ஆவாவென்றாராய்ந்து అరుళేలో రెంబావాయ్. తూర్పు తెలతెలవారుతోంది. తెలిమంచు వేళ గేదెల్ని విప్పగా పచ్చిక మేయడానికి చిరుబెడికేసి వెళ్ళిపోయాయి ఇప్పుడే. నా తోటి చెలికెత్తలందరూ జలకాలాడడానికి బిరబిరా సాగిపోతుంటే వెళ్ళే వాళ్ళని ఆపి నిన్ను కూడా కలుపుకుని వెళ్ళాలని వచ్చి నీ వాకిట నిలబడి ఉన్నాను. కన్నయ్యకి నువ్వంటే అత్యంత ప్రియం కదా చెలి, అందుకే మాకు ముందుండి నువ్వే నడిపించాలి. బకాసురుని నోటిని రెండుగా చీల్చిన దిట్ట, జట్టి మల్లర్లను మట్టడిగించిన మహిమగల స్వామి, మనమంతా కలిసి ఆ స్వామిని పాడుకుంటూ సాగుదాం. అందరం వెళ్ళి దేవాది దేవుని శరణు వేడి సేవిస్తే తప్పక మన కోరికలు తీర్చి అభిమానంతో హక్కున తీర్చుకుంటారు అంటుంది. ఇక 9వ పాశురంలో தோமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமல துயிலினை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்திரமாய் மாமீர் அவளை எழுப்பீரோ, மாமீர் அவளை எழுப்பீரோ, உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயல் மாதவன் வைகுண்டன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோ రెంబావాయ్. జాతిరత్నాలు మణులు పొదిగిన సౌధంలో చుట్టూ దీపకాంతులు ప్రసరింప కమ్మని ధూపపు పరిమళాలు గదిలో మేలిమి తల్పంపై అరమోట్పు కన్నులతో నిద్రించు మామాన్ మగళి, ఓ మామ కూతుర మేలుకోవమ్మా. ఏమిటత్తా అలా చూస్తూ నిలబడిపోతే ఎలా? నీవైనా ఆమెను మేలుకొల్పరాదా? మేమంతా ఇలా పిలుస్తుంటే జవాబైనా ఇవ్వదే నీ కూతురు. ఏమిటి నోరు మూగబోయిందా ఏం? లేకుంటే చెవుడా అంత ఒళ్ళెరిగిన నిద్రకి మరీ అలసిపోయిందా ఏం? మంత్రం వేసినట్లు ఉలకదు పలకదు. మాధవుని వైకుంఠుని నామకీర్తన ఎలుగెత్తి మేం పాడుతున్నాం కదా, వినపడనే లేదంటావా? ఇప్పటికైనా లేచి రమ్మను తల్లి నీ ముద్దుల కూతుర్ని అంటుంది. ఇక 10వ పాశురం. நோத்துச்சுவர்க்கம் புகழ்கின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறமாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பரம் தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் மீண்ட கும்பகரணோ தோத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்தமுட ஆத்தானந்தனுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து
తెరవేలో రెంబావాయ్. మేలైన నోములు నోచిన అమర సుఖాల్లో ములిగి చొక్కిన ఓ జవరాల, గడియ తీసి మాపై కరుణ చూపడం మాట అటుంచి కనీసం బదులానా పలికితే నోట ముత్యాలు రాలిపోతాయా తల్లి? తులసిదామమ్ములు దాల్చిన వెన్నుడు మనం చేసే స్తోత్రాలకి మంగళార్చనలకు సంతుష్టుడై పరమ పురుషార్థాలనిచ్చే పుణ్యమూర్తి కదా. ఒకప్పుడు వెన్నుని చేత మృత్యువాత పడిన కుంభకర్ణుడు నీకు ఊడిపోయి తన నిద్ర నీకు ఇచ్చి వెళ్ళాడా ఏ? మా అందరికీ శిరోమాణిక్యానివి నీవే ముందుండి మమ్మల్ని నడిపించాలి కదా. ఇప్పటికైనా త్వరపడి వచ్చి తలుపు తెరు తల్లి అంటూ ఈనాటి గోపికను నిద్రలేపుతుంది.